హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రస్తాశ్రీ కందుల యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ భోగి అండి. నాకు ఆ రోజు ముక్కులు బ్లాక్ అయ్యాయి, అందుకే నేను వచ్చేసి వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేసాను కాబట్టి భోగి మంటలు మా నాన్న 3:30కి లేపాను నన్ను. నేను వచ్చేసి 4:30కి లేసాను. మార్నింగే లేపమన్నాను కాబట్టి మా నాన్న లేపాడు, కానీ నేను లేలేదు. ఇలా సింపుల్గా ఇలా మంటలు వేసుకుంటాము మేము. దాంట్లోనే నీళ్ళు పెట్టుకుంటాము. చిన్నప్పుడు ఎవరెవరి పెద్ద 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 భోగి మంటలు అని ప్రతి ఈదికి వెళ్ళి చూసేవాళ్ళం మేము. అలాగా ఎవరిది పెద్దది వచ్చిందో, మా మంట పెద్దది, మీ మంట పెద్దది అని చిన్నప్పుడు మెమరీస్ చాలా బాగుండేటివి. కానీ ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నారు మా ఊర్లో. భోగి మంట వేసుకొని చూడండి, 5లలో చూస్తూ ఉన్నాను ఎవరిది పెద్ద మంటో అనేసి. గంప వేసాము. గంపలు, చాటలు, పొరకట్లు అవి వేసుకుంటారంట అండి. మంచి జరగడానికి పాత వస్తువులన్నీ వేసేసుకుంటారంట ఇంట్లో ఉండేటివి. అందరము భోగి మంట కాడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. మేము, మా పక్కింటోళ్ళు, అలా మా రిలేటివ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకున్నాము. ప్రతి ఇయర్ మేము ఇలానే చేసుకుంటాము. హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా తింటాము, సింపుల్గా చేసేసుకుంటాం మేము. ఇంకో గంపేసారు చూడండి, మళ్ళీ మొద్దులు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చూడండి అక్కడ కట్టెలు. ఇప్పుడు వచ్చేసి నీళ్ళు పెట్టుకుంటున్నాము. నీళ్ళు ఖచ్చితంగా భోగి మంటల్లో నీళ్లు పోసుకుంటే మంచిదంట, భోగ భాగ్యాలు కలుగుతాయి అంటారు పెద్దోళ్ళు. అందుకని ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. త్వరగా కాగిపోతాయి నీళ్ళు ఆ సెగకి. మీరు కూడా ఇలానే పోసుకుంటారేమో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను సింపుల్గా, చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఇది వచ్చేసి నా డ్రెస్ అండి. నేను ఇది వచ్చేసి ఏజియోలో తీసుకున్నాను. 280 పడింది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను. నేను వచ్చేసి చికెన్ చేస్తున్నాను. మేము చికెనే తింటామండి భోగి పండుగ రోజు. చికెన్ దోశలు తింటాము, ఆయిల్ వేసి దాంతో బిర్యానీ ఆకు అవి వేసుకుంటాము. ఇది వచ్చేసి మసాలాలు వచ్చేసి నేను వచ్చేసి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, అల్లము, కొత్తిమీర పొద్దునేసాను. కొత్తిమీర పొద్దునేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి కొద్దిగా మ్యాగ్నేట్ చేసుకుందాము, ఎందుకంటే బాగుంటుంది ఆ మసాలా. ఆ మసాలా నూనెలో వేయించుకోండి, బాగా కలపాలి. నూనె పైకి తేలినంత వరకు కలపాలి. నూనె అది మసాలా బాగా ఏగితేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అది వచ్చేసి ఎలాగ ఉండాలంటే గుల్లలు గుల్లలుగా ఉండాలి, నూనె పైకి అనేది తేలాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెను. అదిగో చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, అంతవరకు కలుపుతూ ఉండాలి. కలపండి. ఆ తర్వాత వచ్చేసి చికెన్ వేసేసుకుందాం మనము. చికెన్ని బాగా కలుపుకోండి, కలపాలి బాగా. దాంతో పసుపు, కారం, మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. కల్లుప్పు వేసానండి, నేను కల్లుప్పు వేసాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి, బాగా కలపండి. దీంతో వాటర్ వేయకూడదు, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కాబట్టి వాటర్ వేయగాకండి. అంతవరకు వాటర్ వేయగాకండి, ఆ నీళ్ళు వచ్చేంత వరకు. దీంతో నేను సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. మసాలాలు కూడా వేసాను, బట్ దీంతో కూడా వేసాను, స్మెల్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాము, చికెన్ అంతా మునిగేంత వరకు. అది ఉడికిన తర్వాత చిక్కగా అయిపోతుంది కాబట్టి నేను అంతవరకు పోసాను నీళ్ళు. మేము వచ్చేసి చికెన్ దోశ ఇలా తింటాము. చికెన్ ఉడికిందండి, నేను వీడియో తీయలేదు. సాయంత్రం వచ్చేసి పాపలకి రేగిపళ్ళు పోసారు. రేగికాయలు, చాక్లెట్లు, రూపాయి బిళ్ళలు, చెరుకు గడలు లేవండి దీంతో, మళ్ళీ వేసాము, యాడ్ చేసాము. అలాగే బంతిపూలు ఆకులు వేసాము. ఎన్ని వేసాము మేము వచ్చేసి ఈవినింగ్ చేస్తూ ఉన్నాము పాపకి. చూడండి మీరు కూడా. పాపని అలా చిన్న పీటేసి కూర్చోబెట్టేసి లక్ష్యంత రేగిపళ్ళు వేశారు. ప్రతి ఒక్కరు వచ్చి అలా 11 మంది వచ్చేసి అలా ఆశీర్వదించారు ఆ పాపని.
వీళ్ళందరూ వచ్చేసి మా ఐదులో ఉండే ఆంటీలు, అత్తలు, పిన్నీలు అందరూ వచ్చారు. అవ్వలు అందరూ వచ్చారు. మా చుట్టుపక్కల ఉండేవాళ్ళే అండి వీళ్ళందరూ వచ్చేసి. ఆ పాప అసలు అట్టకాయ తీసుకొని ఇవ్వలేదు అసలుకి. ఇమ్మని చెప్పినా కానీ గట్టిగా అట్టే పట్టుకొని ఉన్నది. ఈవినింగ్ చేసాము. ఇది వచ్చేసి మేము ఈవినింగ్ తీసుకున్నాము. ఆ రోజు నాకు చాలా పని ఉన్నింది, ఎందుకంటే చికెన్ నెక్స్ట్ డేకి ఉండకూడదు అనేసి మేము మొత్తం చాలా టైం పట్టింది. తర్వాత 10:30కి అలా మేము సింపుల్గా కోలాటం ఊరికే టైంపాస్ కోసం వేసుకుంటా ఉన్నాము. నెక్స్ట్ డే సంక్రాంతి కదా, అందుకని పనులన్నీ చేసేసుకొని ఇల్లులు అన్నీ ఊడ్చేసుకున్నాము. చికెన్ ఇంట్లో ఉండకూడదు అనేసి బోకులు అన్నీ తోమేసి ఇల్లు నీట్గా పెట్టుకున్నాము. ముగ్గులు మాత్రం మార్నింగ్ వేసుకున్నాము, ఎందుకంటే కుక్కలు దొక్కేస్తాయి కాబట్టి. అదంతా నేను వీడియో తీయలేకపోయాను, మిస్ అయిపోయింది. అలా సింపుల్గా మేమందరం కోలాటం వేసుకుంటా ఉన్నాము. జస్ట్ ఊరికే అని వేద్దాం అనుకున్నాము, కానీ లాస్ట్ ఏం జరిగిందో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి భోగి రోజు మేము సింపుల్గానే వేసుకుంటున్నాము. అందరము పండక్కి ఫెస్టివల్కి విలేజ్కి వస్తారు కదా, అందుకని చెప్పేసి మేము ఇలా వేసుకుంటా ఉన్నాము. టైంపాస్ కోసం అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు అనేసి మేము అందరం వేసుకుంటా ఉన్నాము. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.